ప్రైజ్ ది లార్డ్. మనం ఈ సమయంలో క్రిస్మస్ పండుగ వలె ఈస్టర్ పండుగ ప్రతి ఏడాది ఒకే తారీఖున ఎందుకు రాదో క్లుప్తంగా తెలుసుకుందాం. ప్రపంచంలో ప్రస్తుతం 40 రకాల క్యాలెండర్లు ఉన్నాయి. ఉదాహరణకు గ్రెగోరియన్ క్యాలెండర్, జూలియస్ క్యాలెండర్, జ్యూస్ క్యాలెండర్, ఇస్లామిక్ క్యాలెండర్, అర్మేనియన్ క్యాలెండర్, రోమన్ క్యాలెండర్, ఈజిప్షియన్ క్యాలెండర్, తెలుగు క్యాలెండర్, జపనీస్ క్యాలెండర్, తమిళియన్ క్యాలెండర్ మొదలగునవి. ప్రపంచంలో అతి పురాతనమైన క్యాలెండర్ సుమేరియన్ క్యాలెండర్. దీనిని ఐగుప్తీయులు తయారు చేశారు. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా క్యాలెండర్ను తయారు చేసింది ఐగుప్తీయులు. క్యాలెండర్ను 2 రకాలుగా విభజించవచ్చు. అవేవనగా 1 సోలార్ బేస్డ్ క్యాలెండర్, 2 లోనార్ బేస్డ్ క్యాలెండర్. భూమి సూర్యుని చుట్టూ తిరగడానికి 365 రోజుల సమయం పడుతుంది. భూమికి ఉన్న ఏకైక ఉపగ్రహం చంద్రుడు. చంద్రుడు భూమి చుట్టూ తిరగటానికి పట్టే సమయం 29.5 రోజులు. ప్రపంచంలో అత్యధిక దేశాలు పాటిస్తున్న గ్రెగోరియన్ క్యాలెండర్ సోలార్ బేస్డ్ క్యాలెండర్, జ్యూస్ క్యాలెండర్ లూనార్ బేస్డ్ క్యాలెండర్. గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రకారం మార్చి నెల తర్వాత వచ్చే మొదటి పౌర్ణమికి దగ్గరగా ఉండే ఆదివారాన్ని ఈస్టర్గా పరిగణిస్తారు. దానికి వెనక్కి 40 రోజులు లెక్కిస్తారు. అందులో ఆదివారాలు వస్తే ఆదివారాలు సబ్బాతు దినము గనుక వాటిని మినహాయిస్తారు. ఉదాహరణకు 2025 ఏప్రిల్ 20వ తారీఖున ఈస్టర్ పండుగ వచ్చింది. దానికి వెనక్కి అంటే ఆదివారాలు తీసివేసి లెక్కిస్తే మార్చి 5వ తారీఖు వస్తుంది. లెండేస్ అనేవి బుధవారంతో ప్రారంభమవుతాయి. దీని కారణంగా ప్రతి ఏడాది ఈస్టర్, గుడ్ ఫ్రైడే రోజులు మారుతూ ఉంటాయి. ఈ చిన్న సమాచారం మీకు ఉపయోగకరంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆమేన్.